హాయ్ అండి. ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను. చింతపండు పులిహోర. బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టేసానండి, శనగపప్పు వేసి. దీన్ని పొద్దునగా వండుకోవాలి. పొద్దునగా వండుకుందాం రైస్. పులిహోరకి రైస్ వార్చేసానండి. రైస్ వార్చేసాను. పొయ్యి మీద పెట్టానండి, కాసేపు దమ్ము పెట్టాను. ఇప్పుడు ఆవపిండి వేసుకుందాం. ఒక స్పూన్ ఆవపిండి, కొంచెం పసుపు, అలాగే పచ్చి కరివేపాకు అండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. వేరుశనగ నూనె అండి. ఇది వేరుశనగ నూనె కానీ గాను నూనె కానీ అయితే బాగుంటుంది పులిహోరకి. మూత పెట్టేసుకుందాము. ఒక పావుగంట పాటు అలా వదిలేయండి దాన్ని. ఆ స్మెల్ అంతా రైస్ పడుతుంది. కరివేపాకు, ఆవపిండి, పసుపు ఇదంతా రైస్ పట్టేలాగా. పులిహోరకి అండి పోపుకి ఆయిల్ వేసాను గిన్నె పెట్టి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకుందాము. ఆయిల్ వేడయింది. కలుపుకుందాము. అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ పోపులతో పాటు. అసలు ఫస్ట్ వేయాలి, మర్చిపోయాను. బాగా వేగిపోవాలి. పోపులు వేగుతున్నాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అవి కూడా కొంచెం వేగాలి. పచ్చిమిర్చి కూడా వేగినాయి కదండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా వేగిపోవాలి బాగానే. పోపులు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు రైస్లో కొంచెం వేసాం కదా పసుపు, ఇందులో కూడా కొంచెం వేసుకుందాము. కొంచెం ఇంగువ. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి. ఇందులోనే చింతపండు పులుసు వేసేసుకుందాము. తీసి పెట్టానండి చక్కగానే. ఇది బాగా పట్టల్లా ఉడికిపోవాలి దగ్గరికి. పులుసు వేస్తాను కదండి, చక్కగా అయిపోవాలి ఇది పచ్చళ్ళలాగా. ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసేద్దామండి. దగ్గరగా మరిగిపోవాలి. ఉప్పు వేయటం మర్చిపోయానండి. ఉప్పు వేసుకుందాము సరిపడా. రైస్లో కూడా వేయలేదండి నేను, అందుకని దీనికి సరిపడా పులుసు సరిపడా వేసేసుకుందాము. పులుసు మరిగిపోయిందండి, దగ్గరగా అయిపోయింది పచ్చళ్ళలాగా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. రైస్కి పసుపు, ఆవపిండి, కరివేపాకు పట్టించేసాను కదండి. శుభ్రంగా కడిగేసాను. శుభ్రంగా మొత్తం అంతా కలిసిలా కలిపేసాను. ఇప్పుడు ఈ పులుసు వేసుకుందాం ఇందులో మధ్యలోకి. సరిపడా వేసుకుందామండి, కలిపేసుకుందాము. కలిపేసానండి పులిహోర. ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర జల్లేసుకుందాము. నేతిలో ఏంచిన జీడిపప్పు కూడా వేసానండి. అయిపోయింది పులిహోర.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.